సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మ్యారేజ్ అంటేనే ప్రెషర్. మనం మూవీస్లో చూస్తున్నాము, చాలామంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు ఈ మధ్య కాలంలో. అమ్మాయిలు కదా, అబ్బాయిలు. అప్పట్లో అమ్మాయిలు భయపడేవాళ్ళు, మ్యారేజ్ అంటే కొంచెం భయం వేసేది వాళ్ళకి. ఈ మధ్య ఇప్పుడు అబ్బాయిలు ఏంటంటే పెళ్ళి అంటేనే టెన్షన్, ప్రెషర్ అయిపోయింది. అలాగే మూవీస్ కూడా అలాగే వస్తున్నాయి. రీసెంట్గా కొన్ని మూవీస్ చూసాం మనం. అంతేగా అని అంటారు కదా. అంటే పెళ్ళి అయితే అంతేనా, అమ్మో మనం ఏంటి ఇలా ఉంటామా మ్యారేజ్ అయితే అన్న ఒక భయం అయితే ఏర్పడుతుంది అబ్బాయిల్లో. అంటే పెళ్ళి అంటే ప్రెషరేనా? ఏం చెప్తారు? రకరకాలు. ఇప్పుడు అంతేనా అని అంటే అది అక్కడ ఒక డామినేషన్ ఉంది కాబట్టి ఇతనికి అక్కడ సోర్సెస్ లేవు ఎదురు తిరగడానికి, ఇంకా తప్పదు. అంత అంత స్ట్రాంగ్ అవతల వైపు ఉన్నప్పుడు అంతే అనాల్సిందే. ఏమంటారు, చప్పట్లు అంటారు కదా, చప్పట్లు కొట్టడమే, ఇంకా తప్పదు. కానీ మ్యారేజ్ అంటే ఒక ప్రెషర్ అని అంటే అబ్బాయిలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అమ్మాయిలతో ఎంత ఫ్రీగా ఫ్రెండ్షిప్లు చేసినా ఏం చేసినా ఆ అమ్మాయిల గురించి బాగా తెలుసుకుంటున్నారు. దగ్గరగా ఉండి ప్రతిదీ, అంటే వాళ్ళకి డేటింగ్లో అలాంటివి లేకపోవచ్చు కానీ కలిసి తిరుగుతున్నారు, ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ అయినప్పుడు కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ కానీ వాళ్ళ టేస్ట్లు, అభిరుచులు అన్నీ కూడా చెప్పుకుంటారు కదా. అరే అంటే ఓసాయి అనుకుంటున్నారు కాబట్టి ప్రతిదీ చెప్పుకుంటారు. ఓసాయి నీకు ఇది బాగోలేదే, నీకు ఈ టాప్ బాగోలేదే, లేకపోతే లోపల ఏం వేసుకున్నావు అది కనిపిస్తుంది, మాట్లాడుతున్నారు. అంత చనువు ఉన్నప్పుడు అమ్మాయి అంటే బాగా అర్థమవుతుంది కదా. ఇది నాతోనే ఎంత ఇదిగా ఉంది, రేపు నాకు వచ్చే అమ్మాయి కూడా ఇలాగే ఇంకోటితో ఉందా, ఆటోమేటిక్గా ఇది ప్రెషరే. అమ్మో నాకు కూడా అలాంటిది వస్తుంది. నువ్వు ఒక అమ్మాయితో అంత ఫ్రీగా మాట్లాడినప్పుడు ఫ్రెండ్గా, ఆ అమ్మాయి కూడా ఇంకో అబ్బాయితో అంతే ఫ్రెండ్గా మాట్లాడిందా లేదా, లేకపోతే ఇంకొకటితో రిలేషన్షిప్లో ఉందా అనేది నువ్వు తేల్చుకోలేవు. తేల్చుకున్నప్పుడు ప్రెషరే. ఇంకోటి, అలాంటి అమ్మాయిలు మా ఇంటికి వస్తే మా పేరెంట్స్తో కానీ మా సిబ్లింగ్స్ కానీ రిలేటివ్స్తో కానీ ఎలా ఉంటుందో చెమటలు పోస్తాయి అబ్బాయికి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అయితే చచ్చినట్టు వాడినే బలి తీసుకుంటారు. నువ్వేరా, నీ వల్లేరా, నువ్వు చెప్తే వెళ్ళలేదంటారు. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా భార్యకు నువ్వు చెప్పలేకపోతున్నావు. వాళ్ళు సెట్ చేసిన అమ్మాయి అయినా సరే ఆ అత్తగారు ఆ మామగారు అమ్మాయికి చెప్పలేని స్థితి. ఉన్న ఒక్కటే ఒక బ్రిడ్జి కొడుకు, ఆ కొడుకునే అడుగుతూ ఉంటారు. మరి అది ప్రెషర్. ఈ అమ్మాయి కూడా అడుగుతూ ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత. మరి ఇటు నుంచి ప్రెషర్, అటు నుంచి ప్రెషర్. ఆ అబ్బాయికి పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఒక ఇదిలో ఉంటాడు, డౌట్లో ఉంటాడనమాట. కాబట్టి ఈ ప్రెషర్ అనేది కొంచెం తల్లిదండ్రులు కూడా కూర్చోబెట్టుకుని చెప్తూ ఉండాలి. తర్వాత తల్లిదండ్రులు కూడా కొంతమంది ఈ రోజుల్లో చాలామంది మంచిగా ఉంటున్నారు, కానీ పాతకాలం వాళ్ళ అత్తలు చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకుని ఇప్పుడు కోడళ్ళ మీద చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటివన్నీ ఇంకా పోవాలండి, ఎందుకంటే కుదరదు. ఇప్పుడు కోడలు కాబట్టి ఇప్పుడు ఈవిడికి వయసు అయిపోతుంది కాబట్టి ఒక కప్పు కాఫీ తెచ్చిస్తే బాగుండు, లేకపోతే వాళ్ళకి వంట చేస్తే బాగుండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది, ఇల్లు తను చక్క పెట్టుకుని బాధ్యతగా ఉంటే బాగుండు, నేను కాస్త ప్రశాంతంగా వెళ్ళొస్తాను అనే భావాలు వాళ్ళకు ఉంటాయి. అలా ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఉండగలగాలి. లేరు, ఆ మాత్రం వీళ్ళు చేయలేరండి అత్తగారికి. దానికే అత్తగారు చెప్పేసింది మాకు పని, చేసేసింది మమ్మల్ని ఇంత బానిసని, లేకపోతే మా మీద ఇంత ఒత్తిడి పెట్టింది అని అనుకుంటున్నారు. అలా అనుకోవటం వల్లే వస్తున్నాయి గొడవలు. దానివల్ల ఆ అబ్బాయికి ప్రెషర్ వస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు కూడా ఏంటంటే అత్తవారిల్లు అన్న తర్వాత, అత్తవారిల్లని ఎందుకు పేరు పెడతారు? పెళ్లి చేసుకుని భర్త దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు వేరే ఉన్నా సరే అబ్బాయికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అది కూడా తట్టుకోలేరా? అంటే చెడ్డ అత్తల గురించి నేను మాట్లాడను, ఉన్నారు భయంకరంగా పీక్కు తినే అత్తలు ఈ రోజుకి ఉన్నారు, ఏ వయసు వాళ్ళకైనా ఉన్నారు. నా కోడలకి 70 ఏళ్ళు వచ్చినా 100 సంవత్సరాల కోడళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడను, ఇంకా అది అంతే మన శరీరంలో భాగం అనమాట. అది మంచి అయినా చెడ్డ అయినా భరించాలి దాని మీద. కానీ ఇప్పుడు సంగతి నేను చెప్తున్నా, అలాంటి చెడ్డతనాలు ఏమైనా ఉంటే మానుకోవాలి. మనం మానుకోకపోతే ఈ పిల్లల్ని మనం బాధ పెట్టిన వాళ్ళం అవుతాము. తర్వాత వచ్చిన అమ్మాయిలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళమ్మ కూడా వాళ్ళ వదినకి అత్తగారే అవుతుంది కదా. మరి అలాంటప్పుడు
తను కూడా అర్థం చేసుకోవాలి. అది ఇద్దరి మధ్యలో ఆ అబ్బాయిని ప్రెషర్ పెట్టడమే అవుతుంది. ఈ భయాలన్నీ ఉండటం వల్ల అబ్బాయిలకి పెళ్లి చేసుకోవాలంటే భయం వేసి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకోవట్లే. మేడం వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు చేసుకునే అమ్మాయి చాలా ఇవే చెప్తున్నారు. వచ్చాక అమ్మో గొడవలు అయితే ఏమో ఇదంతా నాకెందుకు ఈ బర్డెన్ ఇలా ఈ మాత్రం కూడా మా పేరెంట్స్ బ్రతకారండి, చచ్చిపోతారు, ఎస్ నేనే చూసుకుంటాను, నా తల్లిదండ్రుల్ని నేనే చూసుకుంటాను. నేను చాలా మంది అబ్బాయిలు ఇంటర్వ్యూ చేశాను. 30-40 వచ్చిన కూడా పెళ్లి 40 మేడం భయపడి. ఇంకా 40 వచ్చాక వాళ్ళకి మైండ్ మారిపోతుంది, పెళ్ళి మీద ఉండదు, బాధ్యతల మీదే ఉంటుంది. తల్లిదండ్రులు పాపం ఇంకా పెద్ద వయసుకి అయిపోయారు, వాళ్ళని కాపాడుకోవాలనే బాధ్యత ఇంకా పెరుగుతుంది. తన తర్వాత తన లైఫ్ తన లాస్ట్ స్టేజ్ ఏంటనేది పాపం అబ్బాయికి గుర్తురాదు. అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారండి అక్కడక్కడ. ఎస్ అయితే ఇప్పుడు అబ్బాయిల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. కాబట్టి అంత భయపడకుండా తగినంత చుట్టూ కూడా మనం ఏర్పరచుకోవాలి ఆ పరిస్థితుల్ని, అలాంటి మనుషుల్ని, అలాంటి కౌన్సిలింగ్ తీసుకోవడము చేస్తే మనకు ఆ ప్రెషర్ అనేది కొంచెం దూరం అవుతుంది. తల్లిదండ్రులు మారాలి, మంచి తల్లిదండ్రులు అనుకోండి, మారాల్సిన అవసరం లేదు. బాబు ఇలా టెన్షన్ పడక, అందరు అమ్మాయిలు అలా ఉండరు, పోనీ మనకి తెలిసిన అమ్మాయిని, మంచి అమ్మాయిని మనం చూసుకుని చేసుకుందాము, భయపడకు, కొంచెం లేట్ అయినా మంచి అమ్మాయిని చూసి చేసుకుందాం, అంతేగాని పెళ్ళి వద్దు అని అనకు అనేటువంటివి చెప్పాలి. మేమందరం చేసుకోలేదా, అవన్నీ ఉంటూ ఉంటాయని. అట్లానే ఆ అమ్మాయికి కూడా అవతల చెప్పి పంపించాలి. ఇప్పుడు ఇవన్నీ బయట వాళ్ళకే అబ్బాయి ఉండుంటాడు కదా, ఆ అబ్బాయి ఫీలింగ్ కూడా ఇలాగే ఉండొచ్చు. రేపొద్దున వాళ్ళ కోడలు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ అమ్మాయిని పంపించేటప్పుడు అమ్మ మన పరిస్థితి ఎవరింటి పరిస్థితి అయినా ఒకటే, కాబట్టి నువ్వు ఇలా చెయ్యకు, చక్కగా నీ కాపురం చూసుకో, మంచిగా ఇంట్లో అందరినీ మంచిగా నువ్వు ట్రీట్ చెయ్యి, నువ్వు మంచిగా బిహేవ్ చెయ్యి, బంధాన్ని నువ్వు మంచిగా స్ట్రాంగ్ చేసుకో, నీకు ఒక ఫ్యామిలీని మేము ఇస్తున్నాము అనేటువంటివన్నీ చెప్పి పంపిస్తూ ఉండాలి. పంపిస్తే ఆ పెళ్లి చూపుల్లోనే మాట్లాడుకుంటున్నారు, పెళ్ళయ్యే లోపల మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల మాట్లాడుకునే మాటల్లో ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మాట్లాడే విధానాన్ని బట్టి ఇలాంటి ప్రెషర్స్ కానీ భయాలు కానీ ఉంటే దూరం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మ్యామ్ పెళ్ళి అంటేనే భయపడుతున్నారు కదా అబ్బాయిలు అంటున్నాం కదా మనం, అసలు దానికి కారణాలు ఏంటి ఉంటాయి అసలు ముఖ్యంగా చెప్పుకుంటే? వాళ్ళకి ఏముంటుంది అబ్బాయిల మైండ్లో అసలు మైండ్ సెట్? ఇప్పుడు అబ్బాయిలు కొంచెం మనం అనుకున్నట్టు అప్పట్లో కాకుండా ఇప్పుడు అబ్బాయిలు చాలా ఆలోచిస్తున్నారు మీరు అన్నట్టుగా. అంటే అమ్మాయి అనే కాకుండా తల్లిదండ్రుల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు. వచ్చే అమ్మాయి అమ్మని ఎలా చూసుకుంటారు, మా అమ్మ నాన్నగారిని ఎలా చూసుకుంటారు. అదొక్కటే కాదండి, సహజంగా చిన్నప్పటి నుంచి భయపెట్టి పెంచుతారు తల్లిదండ్రులు, మాట వినరేమోనని. అది ఆ భయం పెరిగి ముసలాళ్ళైనా వాళ్ళ భయాలు పోవు. ఆ భయం అనేది ఈ విషయంలో కూడా ఇంకొంచెం భయం పెరుగుతుంది. ఆ భయంతో తన మీద తనకి నమ్మకం తగ్గుతూ వస్తుంది. ఆ పిరికితనం, భయం అనేది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, తక్కువ ఉంటాయి వాళ్ళల్లో. ఆ తక్కువ ఉన్నప్పుడు ప్రతిదీ నేను చేయగలనా, అమ్మో నా వల్ల అవుతుందా, అమ్మో వచ్చేది ఎలాంటిది వస్తుందో, ఒకవేళ ఎలాంటి అమ్మాయి వస్తుందో తెలిసిన తర్వాత అయితే అమ్మో కొంచెం అమ్మాయి యాక్టివ్గా ఉంది, నా పరిస్థితి ఏంటి రేపొద్దున, లేకపోతే ఈ అబ్బాయికి ప్రీవియస్ ఏదన్నా అఫైర్స్ ఉండొచ్చు, అవన్నీ తెలిసిపోతాయేమో, లేదు సెక్సువల్ పరంగా నేను సక్సెస్ అవ్వగలనా లేదా, సాటిస్ఫై చేయగలనా లేదు నాకు పిల్లలు పుడతారా అసలు ఇన్ ఫ్యూచర్, అంటే జనరల్ డౌట్స్ ఇవన్నీ. ఇప్పుడు అందరినీ చూస్తుంటాం, భలే మంచి పిల్లలు ఉన్నారు వాళ్ళకి, మనకు కూడా అలాంటి పిల్లలు పుట్టాలి, మనకు పుడతారంటావా ఫ్యూచర్లో అనే చిన్న చిన్న డౌట్లు అనమాట. అలాంటి డౌట్స్ ఇవన్నీ కలుపుకునే వాళ్ళకి ఒకటే ప్రెషర్ వచ్చేస్తుంటుంది. అలాంటి భయాలు పెట్టుకోకూడదు. అంతగా అయితే పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు ఒక 1 year ముందు నుంచి కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలి. కౌన్సిలింగ్ కాదు, కొన్ని క్లాసెస్ ఇంట్లో వాళ్ళు కూడా అది చెప్పచ్చు. ఇప్పుడు కోట్ల మంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ముసలాళ్ళు అవుతున్నారు, మళ్ళీ వాళ్ళ పిల్లలకి చేస్తున్నారు. లైఫ్ సైకిల్ అనేది నడుస్తూ ఉన్నప్పుడు నువ్వొక్కడ ఎందుకు భయపడుతున్నావు, నువ్వొక్కడ స్పెషలా, ఇలా వాళ్ళకి చెప్పాలి. చెప్తే ఒక న్యాచురల్గా వాళ్ళకి చెప్పాలి, ఒరిజినల్గా వాళ్ళు ఏంటి ఇలా ఉంటుంది లైఫ్ అనేది చెప్పినట్టయితే వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏదో ఒకసారి కాదు, తరచుగా వాళ్ళకి చెప్తూ ఉండాలి. భయం అనేది పెట్టుకోకూడదు. దానికి తగ్గ బుక్స్ ఉంటాయి, మంచి బుక్స్ ఉన్నాయి, బుక్స్ చదవచ్చు. అలాంటి ఏమంటారు వైఫ్ అండ్ హస్బెండ్ సినిమాలు చూస్తే కూడా కొంచెం ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఫైనల్గా మేడం పెళ్ళి అయిపోయింది అనుకోండి, మ్యారేజ్ అయ్యాక భార్య చెప్పాలా, తల్లితో సమర్థించుకోవాలా, భార్యను సమర్థించుకోవాలన్న చిక్కులో చాలా మంది పడి ఇబ్బంది పడుతున్నారు అబ్బాయిలు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు భార్యకి చెప్పలేరు, అటు అమ్మకి చెప్పలేరు, ఇద్దరికి పడదు. వాళ్ళిద్దరిని అడ్జస్ట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా ఏం చెప్తారు మేడం దీని మీద? నన్ను అడిగితే అసలు చెప్పకు, ఓరే అబ్బాయిలు మీరే చెప్పులేసుకుని బయటకు వెళ్ళిపోండి.
ఎందుకంటే అక్కడ పొయ్యి మీద ఏ పప్పో వంకాయ కూర చికెన్ కూర ఉంటుంది, ఏ చిన్న గొడవ వస్తుంది, తల్లో భార్యో నీకు చెప్తారు, ఈ గొడవ ఇలా నడుస్తుండగా అది నాశనం అవుతుంది. చక్కగా చెప్పులేసుకుని వెళ్ళిపోండి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కూర పాడవుతుంది కదా, అటుపోతారు. లేదు, ఏ భేదాభిప్రాయాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ చిన్న చిన్న కోపతాపాలు అలకలు వచ్చినాయా అని వాళ్ళే తీర్చుకుంటారు. ఇద్దరు ఆడవాళ్లే కదా. నువ్వు మగాడివి, నువ్వేం చెప్తావు, నీకేం తెలుసు, రాకు పో. అసలు మధ్యలో వెళ్ళకుండా ఉంటే మంచిది. అస్సలు వద్దు, ఇమ్మీడియట్గా చెప్పులేసుకుని పో. ఇంతలోని వాళ్ళు ఊరేసుకుని చచ్చిపోరు, కర్రలు పట్టుకుని కొట్టేసుకోరు కదా. నువ్వు మళ్ళీ వస్తావు 10 నిమిషాలకి మళ్ళీ రా. ఈ లోపల ఇద్దరు కలిసి కూర చేస్తూనే మీకు కనిపిస్తారు. చిన్న టిప్పు తెలియక చాలా మంది మధ్యలో కావాలంటే అబ్బాయిలందరూ టెస్ట్ చేసుకోండి. పెళ్ళైన అబ్బాయిలు, పెళ్ళి కాని అబ్బాయిలు ఒకళ్ళ వదినలో ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళ దగ్గర టెస్ట్ చేసుకోండి. పెళ్ళి అయిన వాళ్ళైతే సెల్ఫ్గానే మీరు టెస్ట్ చేసుకోండి. సో వెంటనే బయటకు వెళ్ళిపోవాలన్నమాట, మధ్యలో ఎంటర్ అయితే అవ్వద్దు అస్సలు. ఇంకొకటి చెప్పాలండి, తల్లి అంటే ఇప్పుడు జెన్యూన్ ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మంచి తల్లుల గురించి చెప్తున్నాను, అందరూ కాదండి. కొంతమంది గొడవలు పెట్టాలనే తల్లులు ఉంటారు, వాళ్ళ గురించి నేను అసలు ఎప్పుడు మాట్లాడను, అనవసరం. ఈ మంచి తల్లులు ఎవరైతే ఉన్నారో, ఈ మంచి తల్లులు చెడు ఎప్పుడు చెప్పరు. కాబట్టి తల్లి ఏదైనా కోడల మీద బాబు ఇట్లా చిన్న అంటే ఒక్కసారికి చెప్పరు, ఒక 10 సార్లు 5-6 సార్లు చూసిన తర్వాత ఆ సమస్య అనేది రెక్టిఫై అవ్వనప్పుడు చిన్నగా ఆ అమ్మాయికి భర్త, ఆ అమ్మాయి మీద బాధ్యత ఉన్నవాడు, ఆ అమ్మాయి మీద రైట్స్ ఉన్నవాడు ఎవరు, భర్త. వాళ్ళ తల్లిదండ్రుల వరకు పోలేదు ఆవిడ, ఎందుకంటే ఇక్కడ ఉన్నది కొడుకు కాబట్టి. అది కూడా జాయింట్ ఫ్యామిలీ అయితే, లేకపోతే అది కూడా ఉండదండి. బాబు నేను ఇలా సఫర్ అవుతున్నాను నాయన, తను చెప్పినా కొంచెం అర్థం చేసుకోవట్లేదు, నువ్వు చెప్పి చూడనానా అని చాలా అంటే చాలా నైస్గా చెప్తుంది. ఒక మంచి తల్లి, క్లాస్ పెట్టాను నేను. రఫ్గా కానీ రూడ్గా కానీ చెప్పదు. చెప్పినప్పుడు ఆ కొడుకు వెళ్ళి తను కూడా నైస్గానే అడగాలి. కొట్టేసి తిట్టేసి నోట్లోంచి వేరే వేరే మాటలు తీసుకొచ్చేసి అడగకూడదు. అది కూడా సమయం చూసి మెల్లగా, అంటే 10 రోజులు టైం తీసుకోమని కాదు, ఆ పూట తర్వాత 1 గంట 2-3 గంటల తర్వాత మెల్లగా మూడ్ చూసి ఇలా మెల్లగా అడగాలి. అదే భార్య చెప్పింది అనుకోండి, మీ అమ్మ నన్ను ఇలా చేస్తుంది అలా చేస్తుంది, ఏం చెప్పాలో తెలుసా, ఏం కాదులే సర్దుకో, ఏం కాదు, ఏం అవ్వదు, మీ అమ్మ అంటే నువ్వు అన్న వెళ్ళి మీ నాన్నకి చెప్తావా, మీ అన్నయ్యకి చెప్తావా, లేదా నాకు చెప్తున్నావా, మరి మా అమ్మ అంటే ఎందుకు చెప్తున్నావు, నువ్వు బయట నుంచి వచ్చావు, ఈవిడ బయటది అనే ఫీలింగ్తోనే కదా నువ్వు నాకు మా అమ్మ మీద చెప్తున్నావు అని స్టార్టింగ్లోనే కనుక ఒక లెసన్ ఆమెకి ఇచ్చినట్టయితే, నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇంట్లో నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు మా ఇంటి అమ్మాయివి, మరి గోత్రాలు మార్చుకుంటారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే కూడా ఈ క్యాస్ట్ అనే చెప్పాలి, తన క్యాస్ట్ చెప్పకూడదు అసలు. అయితే మీరు ఎవరు ఏ క్యాస్ట్ అంటే ఈ వీళ్ళ క్యాస్ట్ అనే చెప్పాలి, నీ గోత్రం ఏంటంటే వీళ్ళ గోత్రం అని చెప్పాలి, అంతే కదండి. నువ్వు వీళ్ళ వంశానికి పిల్లలకి అంటావు, వీళ్ళతోనే లైఫ్ మొత్తం ఉంటావు, గెస్ట్గా మాత్రమే అక్కడికి వెళ్తావు. మన ఆచార సాంప్రదాయాలన్నీ ఒక హిందూ ధర్మంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కొత్తగా చెప్పేవి కాదు. కాబట్టి నువ్వేం చేయాలి, ఇక్కడ మనిషిలాగా బిహేవ్ చేయాలి, అంతేగాని పరాయి మనిషిలాగా చేయకూడదు. ఏదన్నా ఉంటే నువ్వు చిన్న వయసు దానివి, ఆవిడ పెద్ద, ఆవిడ ఎన్నో బాధలు పడి ఈ ఏజ్కి వచ్చింది, ఆవిడ కొంచెం ఎంత చూసుకున్నా ఆవిడకి టెన్షను, అనారోగ్యము, లేకపోతే ఏమన్నా ఉండే వయసు అది. నువ్వు చిన్నదానివి, ఆవిడన్నీ భరించి ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు నువ్వు చిన్నదానివి కాబట్టి నువ్వు కొంచెం అలవాటు చేసుకో, ఓర్చుకోవడం కానీ అడ్జస్ట్ అవ్వడం కానీ. ఎప్పుడు కంప్లైంట్ చెయ్యకు. ఏదన్నా ఎక్స్ట్రీమ్ ఉందంటే నేను అబ్జర్వ్ చేస్తాను. ఇంట్లో తిరుగుతున్నాను నాకు తెలీదా, ఇప్పుడు ఒక 3 గదులు 2 గదులు 4 గదులు ఉంటాయి, అందరూ అక్కడే తిరుగుతారు కదా, మహల్ కాదు కదా, చెవులు పనిచేస్తాయి, కళ్ళు పనిచేస్తాయి, అబ్జర్వేషన్ అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇంకోటి, అబ్బాయికి పెళ్ళి నా భార్య వచ్చింది కాబట్టి మా అమ్మ కూడా ఎలా ఉంటుందని ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాళ్ళ అమ్మ మీదే పెడతాడు. ఎందుకు, బయట నుంచి వచ్చింది నన్ను నమ్ముకొని ఆ అమ్మాయి బాధ పడకూడదు, తల్లికే చెప్తాడు, తల్లినే అబ్జర్వ్ చేస్తాడు. అది కూడా నేను సమర్థించా. పోని మనసులో పెట్టుకో, బయటకి ఏమి అనకు తల్లిని, అలానే భార్యని అనమని నేను అనట్లేదు, కానీ ఇద్దరి మధ్యలో నువ్వు ఇలా మాట్లాడితేనే గొడవలు రాకుండా ఉంటాయి. ఆ అమ్మాయి కూడా అమ్మో నా భర్త నాకు ఇటువంటి ఫస్ట్లోనే చెప్పాలండి. ఇప్పుడు పెళ్లి చేసుకుని పసుపు తాడు కట్టించుకుని ఇంట్లోకి వచ్చారు అన్నంగానే సాయంత్రం లోపల బోల్ టైం ఉంటుంది వాళ్ళకి. ఒక 10 నిమిషాలు, అరగంట, గంట కూర్చొని మనసిప్పి వీళ్ళిద్దరూ ఈ మాటలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు మా ఇంట్లో గృహప్రవేశం చేశావు, నువ్వు మా అమ్మాయి అయిపోయావు, నువ్వు ఇంకా అన్నీ మా గోత్రము మా వంశస్థురాలు అయిపోయావు కాబట్టి నీది అనుకోవాలి. తర్వాత ఇంట్లో వాళ్ళ మీద కంప్లైంట్ ఎప్పుడు చెయ్యకు, కంప్లైంట్ వచ్చేలాగా నువ్వు బిహేవ్ చెయ్యకు.
మా అమ్మ చాలా మంచిది అంటే ఒక మంచి తల్లి అయితే మాత్రమే. ఆ అబ్బాయికి తెలుస్తుంది వాళ్ళ అమ్మ మంచిదో కాదో అబ్బాయికి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మంచి తల్లి అయితే మాత్రం మా అమ్మ అలాంటిది కాదు అని చెప్పండి. చెప్పి ఇలాంటి కంప్లైంట్స్ చేయొద్దు, నువ్వు అడ్జస్ట్ అవ్వు, మీ అమ్మ దగ్గర ఎలా ఉంటావో అలా ఉండు, నువ్వు బయట దానిలాగా ఫీల్ కాకు, ఇలాంటివన్నీ చెప్తూ ఉండాలి. చెప్తే ఫస్ట్ డే కదండి ఖచ్చితంగా ఆ అమ్మాయికి ప్రింట్ అయిపోతుంది. ఇంకా నువ్వు 4 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత చెప్తే వర్కౌట్ కాదు. ఎందుకంటే పాత పడిపోతుంది విషయము. నువ్వు అప్పుడు చెప్తే అంటావు. ఈ 1 ఇయర్ లోపల ఏమైనా రోజులు గడుస్తున్నాయి. 365 రోజుల్లో 365 రకాల విషయాలు జరుగుతాయి. నువ్వు అప్పుడు చెప్తే ఏం వర్కౌట్ అవుతుంది? ఏమి జరగక ముందే నువ్వు ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ విధంగా మా ఇంట్లో మెంబర్స్ ఇలాగా, వీళ్ళ మనస్తత్వాలు ఇవి, ఇలా చెప్పి ఏది జరిగినా సరే నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. నిజంగా కష్టం వస్తే నాకు చెప్పు, నేనున్నా నీకు అనే ధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడు ఆ అమ్మాయికి 2 పక్కల అర్థమవుతుంది. నిజంగా కష్టం వస్తే తను నాకు సేవ్ చేస్తాడు, సపోర్ట్ ఉంటాడు, కానీ ఆ సమస్య నేను తీసుకురాకూడదు అనే ఒక విషయం ఆ అమ్మాయికి ఇక్కడ నాటుకుంటుంది. ఆ పని ఖచ్చితంగా అబ్బాయి చేయాలి. ఫైనల్లీ మీరైతే మేడం ఈ వీడియోలో ఒక మంచి టిప్ అయితే చెప్పారు. అబ్బాయిలకి గొడవ అయినప్పుడు ఖచ్చితంగా చెప్పులు వేసుకుని బయటకి వెళ్ళి అంతే, మధ్యలో మాత్రం అస్సలు కావాలంటే 10 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చేసేయండి. వచ్చేసి ఎవరినో ఒకరిని వాళ్ళ ఆవిడనో వాళ్ళ అమ్మ మంచినీళ్ళు లేవు, లేకపోతే అమ్మ భార్య పేరు ఏదో ఉంటుంది కదా అది పెట్టి తన నీళ్ళు తీసుకురమ్మని చెప్పు, వాటర్ దాహం వేస్తుంది, ఏదో పద్మానో సుజాతో సునీతో ఏదో పెడదాం పేరు, ఆ సునీతని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురమ్మని చెప్పు, దాహం వేస్తుంది అని అంటే ఈ అమ్మాయికి చెప్తుంది. మాటలు కలిసిపోతాయి. ఒకవేళ కలవకపోతే ఇతను వచ్చే లోపల ఏమో చూడు అబ్బాయి వచ్చాడు వాటర్ అడుగుతున్నాడు, తీసుకెళ్ళి అమ్మ దాహం వేస్తుందంట అంటే, ఆహా మేమిద్దరం కొట్టుకుంటుంటే వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఎందుకు నీళ్ళు ఇవ్వాలి అని అనుకోకుండా దాహం వేస్తుందంట అనే మాట తెలివితేటలతోనే బతకాలండి ప్రతి క్షణం అని అంటే, ఆ అమ్మాయి అమ్మ మా ఆయన పాప ఎండలో నుంచి ఏ పని మీద వెళ్ళాడో దాహం వేస్తుందంట అన్నప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే బాగుంటుందా? ఇవ్వాలి కదా అని, సరే అత్తయ్య అని చెప్పి తీసుకొచ్చి ఇస్తుంది. సరిపోయి అయిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.